ముక్కోటి వైకుంఠ ఏకాదశమి పర్వదినాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు వేకువజామునే తరలివచ్చి పూజలు నిర్వహించారు. తిరుమలలో స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచలంలో వైకుంఠ రాముడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. శ్రీరాముడు గరుడ వాహనంపై, లక్ష్మణుడు హనుమత్ వాహనంపై, సీతమ్మ గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గరుడ వాహనంపై ఊరేగారు. బాపట్లలో క్షీర భావనారాయణ స్వామి, సోమేశ్వర ఆలయం, అమరేశ్వర స్వామి ఆలయం వైకుంఠేకాదశి పూజలతో కిక్కిరిశాయి. ప్రకాశం జిల్లా చీరాల, కందుకూరు, ఒంగోలులో ఆలయాలకు భక్తుల తాకిడి అధికమైంది. అనంతపురం కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, పెన్న, అహోబిలం నరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఫస్ట్ టైం రావడం బాగుంది, చాలా బాగుంది. నిజంగా వైకుంఠంలో రాముడిని చూసినట్టు బాగుంది. చాలా బాగుందండి. అంటే ఎప్పుడు సంవత్సరంలో ఒకటేసారి ఇలా ఉంటుంది కదా, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదు కాబట్టి చాలా బాగా అనిపించింది. మాల వేసుకున్నాక ఈ ప్రదేశం వచ్చి ఆయన దర్శనం చేసినందుకు చాలా మంచిగా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజామాబాద్ బ్రహ్మపురి చక్రంగుడి, జెండా బాలాజీ మందిరాల్లో వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో భక్తులు బారులు తీరారు. విశాఖ జిల్లా సింహాచలం భక్తులతో కిటకిటలాడింది. సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు జనం బారులు తీరారు. హైదరాబాద్లోని వివిధ వైష్ణవాలయాలు సందడిగా మారాయి. ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఇది థర్డ్ టైం రావడం అండి ఇక్కడికి. ఈ దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠ ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ నమ్మకం. ఏకాదశి పర్వదినాన్ని చూడడానికి లక్షలాది మందిగా తరలి వస్తారు. ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత కన్నుల పండుగగా ఉంటుంది. ఈ రోజు నిజంగా స్వామిని చూడడానికి కళ్ళు చాలా. వైకుంఠ పర్వదినాన కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడింది. గోవిందనామ స్మరణలు మిన్నంటుతుండగా భక్తులు శ్రీవారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. సంతృప్తికర దర్శనం లభించకపోవడంపై ప్రముఖులు అలక వహించగా సర్వదర్శనం ఆలస్యమైందంటూ భక్తులు ఆగ్రహం చెందారు. జరిగిన ఘటనలపై ఈవో క్షమాపణలు తెలిపారు.